హాయ్ అండి అందరికి. సో వెల్కమ్ టు అవర్ వీడియో. టుడే టాపిక్ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీలో ఎలక్ట్రో కెమిస్ట్రీ మెయిన్ పాయింట్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్. సో ఫస్ట్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎలక్ట్రో కెమిస్ట్రీ. ఇన్ దిస్ వీ హ్యావ్ cathode, anode. Okay, cathode ఏంటంటే రిడక్షన్, anode oxidation. We have one reaction Cu plus 2 Zn plus Zn plus U plus 2 Cu plus Zn plus 2. దీన్నే డానియల్ సెల్ కూడా అంటారు. డానియల్ సెల్ రియాక్షన్. ఎస్. సో హియర్ Cu plus 2 గెయినింగ్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయితే Cu వస్తుంది. నెక్స్ట్ Zn U plus 2 Zn plus 2 plus 2 electrons, right? This is oral reaction. సో ఇక్కడ రిడక్షన్, ఇక్కడ ఆక్సిడేషన్. ఓకే, సో మనకి ఈ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ సెల్ ఈక్వల్ టు ఈ రిడక్షన్, ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్, ఆర్ ఈ రిడక్షన్ మైనస్ ఈ ఆక్సిడేషన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా ఎప్పుడు కానీ రిడక్షన్ పొటెన్షియల్ అనేది హైయర్ ఉంటుందండి. అందుకనే లైక్ 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈఎంఎఫ్ యానోడ్ అండ్ క్యాథోడ్ ఆక్సిడేషన్ రిడక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఈఎంఎఫ్ ఫైండ్ చేయాలంటే హయ్యర్ మైనస్ లోయర్ చేయాలి. ఓకే, చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హైయర్ ఉన్న రిడక్షన్ పొటెన్షియల్ అండ్ లోవర్ ఉన్నది ఆక్సిడేషన్ పొటెన్షియల్. సమ్ టైమ్స్ రిడక్షన్ పొటెన్షియల్ ఇస్తారు, దాన్ని మనం ఆక్సిడేషన్ పొటెన్షియల్ కన్వర్ట్ చేసుకోవాలంటే నథింగ్ బట్ ఆర్పి ఈక్వల్ టు మైనస్ ఓపి. ఓకే, రిడక్షన్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కన్వర్ట్ చేసుకోవాలంటే మైనస్ సింబల్ యాడ్ చేస్తే సరిపోతుంది, రైట్? నెక్స్ట్ we know 2 terms ఉంటాయి. E0 అంటే స్టాండర్డ్ ఈఎంఎఫ్ సెల్. ఓకే, ఇవి 3 టర్మ్స్ మీద డిపెండ్ ఉంటుంది. ఫస్ట్ అంటే డైరెక్ట్ మనకి ఇన్స్టిట్యూట్స్ లో రావచ్చు. స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ దిస్ సెల్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద మెటల్, టెంపరేచర్. మోస్ట్లీ టెంపరేచర్ హియర్ at room temperature అంటే నథింగ్ బట్ 25 degrees. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్. ఈ మూడింటిని డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది H2 is 0. సో అలా, రైట్? ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంటుందండి దీంట్లో? ఈక్వల్ టు E0 మైనస్ ఆర్టీ బై ఎన్ఎఫ్ లాగ్, లైక్ ఇప్పుడు ప్రొడక్ట్ బై రియాక్టెన్స్. ఓకే, ఎస్. ఇది మనకు దేంట్లో నుంచి వస్తా అండి? ప్రీవియస్లీ వి డిస్కస్డ్ ఇన్ థర్మోడైనమిక్స్, రైట్? డెల్టా జీ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ మైనస్ డెల్టా జీ ప్లస్ ఆర్టీ లాంగ్ కే. కే అంటే నథింగ్ బట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆర్ దట్ ఈస్ ప్రొడక్ట్ బై రియాక్టెన్స్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఎస్. సో డెల్టా జీ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్, డెల్టా జీ నాట్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్. ఇది ఇంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మీది ఈక్వేషన్ వచ్చేస్తుంది, రైట్? సో వీ హ్యావ్ వన్ డెరివేషన్ ఈక్వేషన్ ఇన్ ద లాస్ట్ ఎగ్జామ్ గివెన్. డెల్టా జీ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ డెల్టా జీ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ కదా, మైనస్ ఎన్ఎఫ్ఈ. ఇది సెల్ ఎట్ కాన్స్టెంట్ ఈక్విలిబ్రియం డెల్టా హెచ్ వాల్యూ నెగ్లిజిబుల్ చేసేస్తే టీ డెల్టా ఎస్ వస్తుంది. సో అప్పుడు డెల్టా ఎస్ ఈక్వల్ టు మైనస్ మైనస్ విల్ గెట్ క్యాన్సల్, ఎన్ఎఫ్ ఈక్వల్ బై టీ. ఓకే, ఇలాంటి కన్వర్జేషన్స్ అనేవి నేర్చుకోండి, ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వల్ టు E0 మైనస్ ఆర్టీ బై ఎన్ఎఫ్ లాన్ కే ఉంది కదా, దీనికి ఈ ఈక్వల్ టు 0 అయితే E0 వాల్యూ ఆర్టీ బై ఎన్ఎఫ్ లాన్ కే. కే అంటే నథింగ్ బట్ ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటే ఎన్ఎఫ్ E0 బై ఆర్టీ. దీన్ని కే తీసుకుంటే కే ఈక్వల్ టు నథింగ్ బట్ ఈ పవర్ ఎన్ఎఫ్ E0 బై ఆర్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్, రైట్? ఇది సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ అయినప్పుడు లాగ్ కే అయితే సేమ్
NFE naught, uh, just a minute, NFE naught divided by 2.303 RT. సో అప్పుడు K వాల్యూ 10 to the power of క్వశ్చన్ టూ వేస్ లో వస్తుంది. లైక్ దేంట్లో అడుగుతున్నాడో చూసుకొని దానికి తగ్గట్టు ఫార్మా తీసుకుంటే అయిపోతుంది. రైట్, ఇది ఒకటి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ E01, E02, E03 వాల్యూస్ ఇచ్చేసి N1, N2, N3 ఇస్తారు. సో వీ నీడ్ టు ఫైండ్ E3 వాల్యూ. దానికి ఫార్ములా E3 ఈక్వల్ టు N1 E01 ప్లస్ N2 E02 divided by N3. This is the formula for finding third. Okay, yeah. Next, mostly మనం ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం దీంట్లో, విచ్ ఎవర్ ద ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. నెక్స్ట్ we have conductometry titration and potentiometry. Potentiometric లో మెయిన్ డిస్కస్ అబౌట్ గ్రాఫ్స్ అండి. EMF వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ ఎన్ ఎవరేజ్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ గివెన్ సబ్స్టెన్స్. సో EMF అనేది గ్రాడ్యువల్లీ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ డెరివేషన్ ఆఫ్ డెల్టా E బై డెల్టా V వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ NaOH. Okay, yeah. So graph should be, we'll get exactly end point, nothing but for derivations or integrations we'll get directly end point. Okay, yes, delta E by delta V value, right? For conductometry, we have strong acid versus strong base 4 only. Next, strong acid versus weak base, strong base, next weak acid versus weak base. Next, weak acid versus strong base. Okay, సో స్ట్రాంగ్ యాసిడ్ అనేది ఫస్ట్ హయ్యర్ ఉంటుంది కండక్టెన్స్ వాల్యూ, ఇలాగా ఇలా వస్తుంది. ఇది ఫస్ట్ వన్, దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ వన్. ఓకే, యా. సెకండ్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఇది ఇలానే ఉంటుంది, వీక్ బేస్ అంటే ఇలా, జస్ట్ ఏం డిఫ్లెక్షన్ ఎక్కువ ఏమి ఉండదు. దిస్ ఇస్ సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్, రైట్, ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది. ఫోర్త్ వన్ వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, లోకి వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. ఓకే, వీక్ యాసిడ్ వర్సెస్, దీంట్లో మిక్చర్ ఆఫ్ యాసిడ్స్ కూడా ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. గ్రాఫ్స్ విషయం అంటే మనకి దీంట్లో వచ్చేది ఎక్కువ, రైట్. ఓకే, నెక్స్ట్ మనకి యాక్టివిటీ కోఎఫిషియంట్ అనేది ఒక టర్మ్ ఉంటుంది దీంట్లో. మేము డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. ఏ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్, ఎం ఇస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్. ఏ ఈక్వల్ టు సమ్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఇంటూ this this proportional constant is nothing but mean ionic activity coefficient. Okay, yes. Next, solubility product and ionic strength. Two terms are important. Every time they are concentrating on these two terms only. Nothing but Sp equal to x power x, y power y, s power x plus y. This is for solubility product. Ionic concentration ki I equal to last question m1 z square. Z అంటే nothing but charge, m అంటే concentration charge. Okay, so yeah, I am taking one like reaction BaCl2 equal to Ba plus 2 plus 2Cl minus. ఇక్కడ x అంటే 1, y అంటే 2, right? So for case B we'll get 1 power 1, 2 power 2, s power, this is nothing but concentration అంటే వాళ్ళు ఇచ్చిన కాన్సన్ట్రేషన్ అది x plus y. సో 4 is దీనికి సేమ్ దీనికి అయితే, ఫర్ ఎగ్జాంపుల్
You need to take this. So ఇక్కడ BaCl2 Ba plus 2 plus 2Cl minus, right? ఎంత ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ 0.1 అనుకోండి, ఇది 0.1, ఇది 2 into 0.1, రైట్? సో హాఫ్ ఇంటూ M1 అంటే 0.1 ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 into 0.1 0.2 అవుతుంది. నెక్స్ట్ -1 హోల్ స్క్వేర్, నథింగ్ బట్ హాఫ్ ఇంటూ 0.4 plus 0.2, we get 0.3. This is the answer. ఇలా ఫైండ్ అవుట్ చేసి ఏది ఇచ్చినా, రైట్? యా. నెక్స్ట్ we have one term called specific conductance. Nothing but this is inversely proportional to specific resistance. వీటి యూనిట్స్ చూసుకోండి, రావచ్చు ఎగ్జామ్స్ లో. నెక్స్ట్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అండ్ మోలార్ కండక్టెన్స్. Yeah. So equivalent conductance equal to K into 1000 ml in ml divided by C equivalent. Nothing but C equivalent and concentration, number of moles by value. Same. Lambda molar equal to K into 1000 by Cm, right? So lambda equal to divided by lambda molar conductance will get Cm divided by C equivalent. Equivalent and nothing but normal thing. Yeah. Next, there is one question in previous exams called upon dilution. Upon dilution, specific conductance is decreases అండి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఈక్వలెంట్ కండక్టెన్స్ అండ్ మోలార్ కండక్టెన్స్ ఆర్ ఇంక్రీజెస్, రైట్? యా. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. Transport number. So transport number is of cation is nothing but velocity of cation divided by velocity of cation plus velocity of anion. At the same time, transport of anion equal to UA anion UC plus UA. So sum of the cation, transport number of ketons plus anions equal to always 1. Okay. Yeah. Next, Ohler's law. Lambda equal to lambda plus and lambda minus cation plus anion. So nothing but equal to number of moles and plus cation and anion. ఓకే, మనకు లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది కదా, లైక్ ఏది ఇచ్చాడంటే ఎస్టిక్ యాసిడ్ అది ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనకి సోడియం ఎస్టిక్ యాసిడ్ ఇచ్చాడు అండ్ ఎస్టేట్ ఇచ్చాడు, ఎన్ఎస్కేట్ ఇచ్చాడు, రైట్? సో మోలార్ కండక్టివిటీస్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, దిస్ ఇస్ థర్డ్ వన్. సో 1 + 2 చేసేసి -3 తీసేస్తే మనకి ఎస్టిక్ యాసిడ్ వచ్చేస్తుంది. మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ అనేది వచ్చేస్తుంది, మోలార్ కండక్టెన్స్. ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా ఫోకస్ చేయండి. లాస్ట్ టైం అంటే ఈ మోల్స్ ఎక్కువ డిపెండ్ కాలేదు కాబట్టి ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 K2SO4 ఇచ్చాడు అనుకోండి, అలాంటప్పుడు 1/2 చేయాల్సి వస్తుంది ఒకదానికి. ఓకేనా? అలాంటి క్వశ్చన్ ట్రై చేయండి. నెక్స్ట్, జస్ట్ మినిట్. ఇది లాస్ట్ ఉంది దీంట్లో. సో దీంట్లో ఏంటి అంటే మన లైక్ ది బేహకల్ లిమిటింగ్ లా, దీని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ. జస్ట్ మినిట్.
ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయ్యాను అని చూస్తున్నాను నేను. Okay, so yes, for buffer solution we have pH and pOH, and they'll give pKa. So we need to find the pH upper log acid by salt. Okay, this is the formula for pOH, pKb plus log base by salt. Okay, yes. Next, we have one graph on it for strong electrolytes and weak electrolytes. This is for strong electrolytes. This is for weak electrolytes. ఈ గ్రాఫ్ దీనికి సంబంధించి కూడా అడగచ్చు క్వశ్చన్. కాన్సన్ట్రేషన్ టు మోలార్ కండక్టెన్స్ lambda to ఇది. This is nothing but lambda equal to lambda infinity minus k root c. This equation for the strong electrolytes, right? Yeah. Next, Debye-Hückel limiting theory. Log mean ion activity coefficient equal to minus a into z plus a and z minus, nothing but charges. This is nothing but ionic strength. మనకు ionic strength అంటే ఆల్రెడీ తెలుసు కదండి. I equal to half m z square. ఇది ఫైనల్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఇచ్చాడు అనుకోండి, రేట్ కాన్స్టెంట్ a2 by k1 ఈక్వల్ టు minus 2a z plus z minus root I. ఓకే, సో మోస్ట్లీ అన్ని కవర్ అయినాయి అనుకుంటున్నాను. ఇంకా మిస్ అయితే చూసుకోండి. థ్యాంక్ యూ. అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ వీడియోస్ లో మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం రిలేటెడ్ అన్ని టాపిక్స్. నేను ఫస్ట్ టాపిక్స్ కవర్ చేస్తున్నా, తర్వాత వీడియోస్ అనేవి సొల్యూషన్స్ మీద చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.